సంజు సెంచరీ కావాలని చేయలేదా? ఇది ఎవ్వరూ గమనించలేదు. అతని పని జట్టుకు మంచి ఆరంభాలను ఇవ్వడం కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు విజయమే ముఖ్యమనుకున్నాడు. గెలుపును తన భుజాలపై వేసుకొని చివరి వరకు క్రీజ్లోనే ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. జట్టుకు గుడ్ స్టార్ట్ అందించాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. సపోర్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. టీమిండియా వికెట్ బ్యాటర్ సంజు శాంసన్ గురించి చెప్తున్న మాటలివి. ఒక ప్లేయర్ చేజింగ్ లో ఎలా ఆడాలో సంజు ప్రపంచానికి తన ఇన్నింగ్స్ తో తెలియజేశాడు. వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ను ఎంత పొగిడినా తక్కువే. 196 పరుగుల భారీ చేజింగ్ లో టీమిండియా తప్పకుండా సెమీస్ కు చేరాల్సిన మ్యాచ్ లో సంజు తన పట్టుదల చూపించాడు. 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్ తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో జట్టు కోసం సంజు శాంసన్ తన సెంచరీని త్యాగం చేశాడు. 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు స్కోర్ చేసింది. సంజు 34 బంతుల్లో 58 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. విజయానికి చివరి 8 ఓవర్లలో 92 పరుగులు అవసరం. ఈ దశలో శాంసన్ జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలో గుర్తించాడు. అప్పటి వరకు అగ్రెసివ్గా ఆడిన శాంసన్ ఇకపై యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం భారీ షాట్లకు పోకుండా నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు ఎక్కువగా బ్యాటింగ్ ఇచ్చాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలించాడు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కూల్ గా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మైల్ స్టోన్ గురించి ఎక్కడా ఆలోచించలేదు. ఆ తర్వాత ఇండియా చేసిన 85 పరుగుల్లో సంజు బ్యాట్ నుంచి కేవలం 29 పరుగులే వచ్చాయి. వికెట్ నిలుపుకోవడం ఎంత ముఖ్యమో క్రీజ్ లో సెట్ అయిన బ్యాటర్ ఉండి జట్టుకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో తన ఇన్నింగ్స్ తో నిరూపించాడు. సంజు క్రీజ్ లో ఉన్నంత వరకు భారత జట్టులో గానీ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కు గానీ ఎలాంటి టెన్షన్ లేదు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కెప్టెన్ సూర్యతో కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ట్రాక్ లో పెట్టాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ దిశగా తీసుకెళ్లాడు. హార్దిక్ తో కలిసి 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శాంసన్ చివరి ఓవర్లో సిక్సర్, బౌండరీతో ఇండియాకి విజయాన్ని అందించాడు. ఖచ్చితంగా ఇండియాను గెలిపిస్తాడనే నమ్మకాన్ని ఇచ్చాడు.